ప్రభు నందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం పదే పదే వింటున్నప్పుడు చాలా అర్థం అయ్యేదిగా కనబడుతుంది. బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివినా, 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా అదే మాటను మరొకసారి చదువుతున్నాడు. మనం ఎక్కడ వచ్చింది మాట రీతిగా బైబిల్ గ్రంథం మనకు కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు, అనగా 66 అధ్యాయాలు పుస్తకాలు. ఈ 66 గ్రంథాలలో ఎస్ఐ గ్రంథం కూడా 66, అంటే 66, నూతన 27, నూతన నిబంధన 27, తరువాత పాత నిబంధన 39, అనగా 39 + 67 ఎంత అవుతుంది? 27, 66, అనగా ఇది కూడా 66 అధ్యాయులు. 66 అధ్యాయులు కూడా ఇది ఒక చిన్న బైబిల్ అంటారు. ఎస్ఐ గ్రంథం చిన్న బైబిల్ అండి. కారణం ఏంటంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ విషయాలైతే పరిశుద్ధ గ్రంథములు లిఖితమై ఉంటున్నావో విపులంగా అర్థవంతంగా ఎస్ఐ గ్రంథం మనకి భక్తులు చాలా విచిత్రంగా తెలియజేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఎస్ఐ ఉన్నటువంటి ప్రత్యేక ప్రాముఖ్యత ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి దేవుని కృపను చూపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టిక, పుట్టక ముందు ఏముంది, పుట్టిన తర్వాత ఏముంది, తర్వాత ఏమి ఏదైనా విషయాలు మనకు అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథంలో 4 ఉన్నారు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. ఈ ప్రవక్తలు 4 ప్రవక్తలు ఎస్ఐ, యూబియా, ఎస్టీలు, దానియేలు, వీరు 4 కూడా అంటే సమానిక కాలాలలో వారు రాసుకుంటే దైవ గ్రంథం. అంత మాత్రం కాదు, వీరు అనుభవపూర్వకంగా, చిన్నవారు పెద్దవారు అన్నాన్ని వీరికి అర్థం కాదు అంటే వీరు అనుభవపూర్వకంగా వారు అన్వేషించి దేవుని ఆత్మ చేత ప్రేరణలు రాసినటువంటి ఈ గ్రంథం. ఇదే గ్రంథములు పక్షుల గురించి కూడా రాయబడ్డాది. ఈ పక్షి ఈగల్, అంటే డేగ, గద్ద, దాని గురించి. కనుక ఈ యొక్క అధ్యాయాన్ని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అయినా దేవుడి ప్రేరణలు, పరిశుద్ధాత్మక ప్రేరణ కొరకు కోణములకి నేను వాక్యాన్ని దేవుడి వైపు మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. 40వ అధ్యాయం 31వ వచనములో, ఎస్ఐ గ్రంథం 40 అధ్యాయం 31వ వచనములో, యెహోవాను ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజ్యమైన రెక్కలు సాపి పైకి ఎగురుతారు. ముఖ్యంగా మొదటిగా వారు యెహోవా వరకు ఎదురు చూసేవారు వారు ఏమవుతారండి? నూతన బలము పొందుతారట మొదటి మాట. అయితే రెండో మాట, వారు ఏమవుతారు? పక్షిరాజు వలె రెక్కలు సాపి పైకి ఎగిరిపోతారంట. ఎలా ఎగిరిపోతారు? మనం ఎప్పుడు ఎగురుతాం? మనం ఎక్కడ వచ్చే మనకి రాదే. ముందు ఒక దినానం ఉంది. ఆ ఎగిరో దినం ఎప్పుడు తెలుసా? మనం క్రీస్తునందు ఒకవేళ ఉంది సరిపోతే సమాధి చేయబడితే లేపబడే దినం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యాకాశం వచ్చిన తరువాత ఈ రీతిగా ఆయన విశ్వాసం నుంచి నమ్మకం కలిగి ఉంటున్నారు. పెండు కుమార్తె వరుస సిద్ధపడి మరణం అయిపోయారు. వారి శరీరాలు ఏమవుతాయి? లేపబడే రీతిగా పునర్జన్మ కలిగినటువంటి వారే దేవుని యొక్క కృపలో మనం పైకి వెళ్ళిపోతామని దేనికి వాక్యం చదివిస్తుంది. అయితే ఇక్కడ డేగ, అది డేగ ఎగిరేటప్పుడు రెక్కలు ఇతర దాంట్లో కొట్టుకోవాలంట. దాని స్పీడే వేరు. పరిశుద్ధ గ్రంథంలో 36 పర్యాయాలు, అంటే 36 సార్లు పరిశుద్ధ గ్రంథంలో డేగ గురించి, అనగా ఈగల గురించి, అంటే పక్షిరాజు గురించి విపులంగా రాయబడి. అందుకే పరిశుద్ధాత్మ విపులంగా యెహోవాను ఎదురు చూచి వారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి రెక్కలు ఎగురుతారు. రెక్కలు చాపి వాళ్ళు పైకి వెళతారని దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. ఎందుకు రెక్కలు చాపవలసిన పరిస్థితి మనకు కలుగుతూ ఉంది? అసలు పక్షిరాజు గుణ లక్షణాలు ఏంటి? పక్షిరాజు మామూలు కాదండి. మామూలు అంటే పక్షులలో ప్రాముఖ్యమైనది. పక్షులు లీడర్లు ఆడుతుందన్నమాట. లీడర్షిప్ అని అందరిపై అది అధికారం చేయదు. తన పనితోనే చేసుకుంటుంది. కష్టజీవి, కష్టపడుతుంది. ఆమె కష్టపడటమే కాదు, పిల్లలు కూడా కష్టపడే రీతిగా ఎదురు తీసుకెళ్తారు. పక్షికి అది కష్టపడుతుంది. కష్టపడుతూ కూడా తన పిల్లలను ఎలా పెంచాలో అది నేర్పిస్తుందట. చాలా విచిత్రం. ఈ యొక్క స్టోరీ చదివితే చాలా విచిత్రంగా కనపడుతుంది. అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఒక పక్షిలో, ఒక గద్ద నీళ్ళు ఇన్ని లక్షణాలు ఉన్నాయా? ఎక్కడో విమానముల రీతిగా చిన్నతనంలో మా ప్రాంతాల్లో విమానం వస్తే చూసేవారు బయటకు వచ్చి. ఎందుకు విమానం అప్పుడు ఎప్పుడు చూడాల? ఒక 40-50 సంవత్సరాల ముందు విమానం వస్తే బయటకు వెళ్ళేవాడు. ఒక 2 విమానం వస్తుందని చిన్న చుక్క కింద కనపడేది మాకు, అంటే మనకు అందరికీ. ఇప్పుడు ఏమవుతుంది? ఎన్నిసార్లు ఎక్కామో ఎన్నిసార్లు దిగో మనకి అర్థం కాదు. అంటే పరిస్థితి అలాగే వచ్చింది దేవుని కృపలు. కనుక అట్టి రీతిగా అది రెక్కలు చాపి పైకి ఎగురుతుందని దేనికి వాక్యం చదివిస్తుంది. కనుక అసలు ఎందుకు రెక్కలు చాపి పైకి ఎగురుతుంది? అసలు దానికి మనకి సంబంధం ఏమన్నా ఆలోచన చేస్తే సంబంధం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. కనుక దానిలో ఉన్న లక్షణాలు కొద్ది గొప్ప మనకు ఉంటే
మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత రెండవ రాకడ మనం ఎత్తపడబోతున్నాయి. దీనికి వాక్యం మనకు చదివిస్తుంది కనుక ఆ విషయాలు తిన మనం అధ్యయనం చేసుకుందాం. నెంబర్ 1 మొదటి మాటగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూసాం. పక్షిరాజు దానికి ఎగురుతుంది అనగా పైకని చూస్తుంది మొదటిగా. రెండవది దానికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటే ఎవరికి? పక్షిరాజుకి నాయకత్వం, నాయకురాలు అంటే పేరు. ఇప్పుడు సుధారణకు శీల నాయకురాలు అన్నారు, శీలకు నాయకురాలట. ఒకవేళ యవనస్తులకు నాయకుడు, యవనస్తులకు నాయకుడు, యవనస్తులు అంటే నాయకుడు. ఒక సంఘ కాపడంత నాయకుడి తత్వం ఉన్న కానీ కనపడదు. కానీ ఒక నాయకురాలంటే అది ఒక పేరు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమంటారంటే ఒక పలానా లీడర్లు అండి, పలానా లీడరు, దానికి లీడరు, దీనికి లీడరు ఉంటాయి కదా. అలాగా రీతిలో ఒక నాయకుడు అన్న రీతిగా ఇది ఒక నాయకుడి యొక్క లక్షణం కలిగి ఉంది. ఏంటది? పక్షి అనగా డేగ. ఇది అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనములు, మీరు మూర్ఖపు ఈ తరమ వారి వేరై రక్షణ పొందుడని వారికి చెప్పాడు. ఎవరు? పేతురు గారు. ఈ లోకంలో ఉన్నాయి ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీపడ 3 కలిగి ఉన్న కనుక మనం ఏమవ్వాలి? వేరైపోవాలి. వేరే అవ్వాలంటే కొన్ని పనులు చేయాలి. వేరే జీవించండి అంటాడు దేవుని వాక్యం దగ్గర కనుక ఈ పక్షి కూడా వేరుగానే జీవిస్తుంది. ఎవరితో కాదు కానీ ఆడమగ అనేది ఉంటుంది. దానికి ఒక సహవాసాన్ని ఎన్నుకుంటుంది, ఒకరినే ఎన్నుకుంటుంది. బ్రతికినంతకాలం వారితో ఉన్నట్టుగా ఇక పెద్ద కూడా సహవాసాన్ని ఎన్నుకోవడం ఏంటి? దానికి ఒక సహవాసం కావాలి, దానికి తోడు కావాలి. అంత మాత్రమే కాదు, 70 సంవత్సరాలు పక్షి బతుకుతుంది. మనం కూడా బతుకుతాం 70 సంవత్సరాలే. అందుకే కీర్తన 98వ కీర్తన ఏమంటాడు? మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అయినా కాళ్ళు నొప్పులో, కీళ్ళు నొప్పులో, తలపోటో, జ్వరం అని అంటుగా ఉంటారు. అంతే కదా. అయినా ఆయాసమే, బీపీ, షుగర్, ఇంకా వేరు వ్యాధులు. ఈ వ్యాధులు మనకి ఏం చెప్పలేవు. ఇప్పుడు 20 దాటితే వ్యాధులు వచ్చేస్తున్నాయి, చిన్నతనంలోనే షుగర్ వచ్చేస్తుంది. అంటే పరిస్థితి ఏంటంటే మనకి 70 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్ అయితే, ఒకళ్ళు అధిక బలం ఉంటే 80 అయినా ఆయాసము దుఃఖమే, ఏడవడం, దగ్గడం, కూర్చోవడం, అమ్మ కొంచెం నీళ్లు తీసుకురావడం, నీకు పని పడ్డ కూర్చోమని చెప్పడం. మనం కూడా అంతే. మన బ్రతుకు 70 ఎత్తే అంతే అండి. మనకు కూడా అంతే. చెట్టు అంటదంట, పడిపోయినటువంటి ఆకులు చూసి నవ్వుతుందట. పచ్చ ఆకు ఒక పిచ్చిదాన్ని అదట్టదట, నువ్వు తొందరపడకు నీకు ఒక రోజు అంటదట. మన దినాలు కొంతమంది మరణం అయిపోయి ఒక మలుపు తిరిగారు వాళ్ళు. ఆ వెనకలో మనం ఉంటున్నంటే ఎందుకు ఈ జ్ఞాపకం మీకు చేస్తున్నా తెలుసా? ఒక మలుపు అనేది మరణమైన వ్యక్తి తిరిగాడనంటే తరువాత నీతి నాది మనం ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తి మరణం అయిపోయాడంటే ఆ వ్యక్తి కనుక మనం ఉన్నామన్న ఆలోచన మనం ముందుకు వెళ్ళాలని దీనికి వాక్యం మనకు చదివిస్తుంది. కనుక పడిపోయే వారి గురించి, చనిపోయే వారి గురించి మనం ఎలా ఉంటామో అనుకోవడానికి వీలు లేదు. వారు చనిపోయారు, మనము చనిపోతాం. కనుక ప్రభుత్వారా, పక్షికి 70 సంవత్సరాలు జీవిస్తుంది. 30 లేక 40 సంవత్సరములు దాటిన 30 సంవత్సరములు దాటిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుందని కూడా మీకు తర్వాత ముగింపులో మీకు తీసుకుని వస్తాను. దాని పరిస్థితి ఏంటనేది 30 దాటిన తర్వాత ఈ యొక్క పక్షిరాజు అది ఏ ప్లాన్ లో ఎంతగా దాని భవిష్యత్తు ఏ విధంగా అది ధన్యకరంగా చేసుకునే విషయాన్ని దినానికి చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. పక్షిరాజు మరొక ఉద్దేశం తెలుసా? గూడు కడితే శిఖరాలు, అది గూడు కడితే కనుక కొండ శిఖరాల్లో కడతదట. అంటే ఆకాశ ఎత్తులంత కొండల్లో కడతదట. ఇంచుమించు 4 టన్నుల 5 టన్నులు. టన్ను అంటే 8 కిలోలు, 8 కిలోలు అంటే 1000 కిలోలు. అంటే 4 లేక 5 టన్నుల అంటే ఇంచుమించు ఒక 5-6 వేలు కిలోల బరువు అనేటువంటి గూడు కడతదంట. చాలా విచిత్రం ఉంది కాదు. పిచ్చి గూడు కడితే అనేది మామూలు గూడు కాదు. అది కడితే జబర్దస్తి, అంటే అంత పటిష్టంగా కడుతుందండి. ఎందుకోసం? తన పిల్లల కోసం. హల్లెలూయా. తన పిల్లల కోసం పడిపోకుండా ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి, కొండ ప్రాంతంలో ఉండడానికి అది అంత బరువు కలిగినటువంటి యొక్క గూడు కొడుతుందంట. ఏంటది? పక్షిరాజు. అంటే దాని ఉద్దేశాలు అలా ఉంటాయి. కనుక ఈ దినాన మనం ఏమవ్వాలండి? ఈ లోకంలో ఉన్న వారి గురించి మనం వేరైపోవాలి. ఎవరి కోసం వేరైపోవాలి? మన ప్రభువుడు యేసుక్రీస్తు వైపు మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి మనం వేరే జీవించిన అపోస్తలుల కార్యముల 2వ అధ్యాయం 40వ వచనంలో పేతురు ప్రసంగం మనకు కనబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి వేరయ్యాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఒక వ్యక్తి వేరయ్యాడు. ఎవరికి వేరయ్యాడు? దేవుడు ఎరుగాడు కనుక, యెహోవాను ఆశ్రయించాడు కనుక, ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుసుకున్నాడు కనుక అక్కడ వేరయ్యాడు. ఎలాంటి దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం
రాజు భుజించు భోజనమును పానమును చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్ర పరచమనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా ఉండెను. చూసారా, ఒక ప్రత్యేకత సమయం వచ్చింది. దానియేలు ఇవి తినాలంటే అయ్యా తింటాను, కానీ నాకు ఇది పడదు, నాకు ఇష్టం ఉండదు. నన్ను ఒక దినాలు 10 మంది పరీక్షించారు. ఒకవేళ నేను తీసుకున్న ఆహారం ఏదైనా తేడాలు ఉంటే కనుక మీరు చెప్పినట్టుగా చేస్తానంటే చూసాను ఎంత సమాధానం ఇచ్చాడు. మనం ఏదైనా ఈ బాబు పిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది ఇక్కడ కుటుంబాలుగా, ఒరే నాకు తినంటే ఆ మమ్మీ నాకు ఇది ఇష్టం ఉంటుంది అంటారు కదా. ఎందుకు ఇష్టం ఉండడానికి? వాడు 4కి KFCలు ఇంకేంటి కొన్ని అలవాటు చేసే మన చిన్నప్పటి నుంచి అలవాటు పట్టుకోవడం ఉంటాడు మామూలు గారు. అవి సారు అంటే ఇష్టం ఉండదు, ఉప్పు అంటే ఇష్టం ఉండదు, కాకరకాయ అంటే మనకి ఇష్టం ఉండదు, ఇది వాటి కూర వాడికి ఇష్టం ఉండదు. కనుక నువ్వు అడిగి ఏం కావాలి? KFCగా మా మేనడ ఉన్నట్టు దుబారు ఉంటాడు, హబ్బు దుబారు ఫోన్ చేస్తేనే మంచి లావులు తగినట్టు ఉన్నా కదా, ఏంటంటే హబ్బు వచ్చిపోయి ఉన్నాను అటు మేనడు కదా. ఏంటంటే వాడు అడిగి చూపించి ఏంటంటే 7 కలు పంపుతున్నాడు, మంచి బాగా తయారయ్యాడు. ఏంటంటే ఏం చేస్తాం అనుకున్నావు? మమ్మీ నాకు లాక్డౌన్ కదా 2 సంవత్సరాలు బాగా పెడితే ఏం తిన్నట్టు ఏంటి KFC అంట. చచ్చిపోతారు ఇంటికి రాత్రి. మరి ఏం చేసి మా పేరు చేయండి అటు లావుతాడని పేరు చేయాలంట. రోజు గురువు పని పని మా చెల్లి క్లాస్ ఇచ్చాను అడిగి పెట్టే కొంచెం మామూలుగా పెట్టి, కానీ ఈ పెట్టాను ఓకే పెంచామని కాబట్టి మరి బుడకైపోతాం చాలా ప్రమాదం చెప్పాను. కొంచెం తగ్గుతున్నాడు ఆడు అంటాడు వెయిట్ తగ్గ ప్రేర్ చేయ మామూలు అన్నాడు అన్నాడు. అవును వెయిట్ తగ్గడానికి అంటనే ప్రేర్ చేయాలంటాడు లావు తగ్గడా. తినేది వాడు, నేను చేయడానికి ఇలా ఉంటారు మన పరిస్థితి. పెట్టాలి పెట్టండి పెట్టొద్దని అంటారా? వాడికి ఏ ఆహారం అవసరమో ఆ దానిలో ఉన్నాడు. దానియేలు మంచి ఫుడ్. ఏ ఫుడ్ తెలుసా? మొదటిగా దానియేలు తెలుసున్నాక మొదటి కారణం ఏంటి తెలుసా? వీరు పెట్టే ఆహారం బలి అర్పించిన తర్వాత, ఆ దేవుడికి అర్పించిన తర్వాత తీసుకొచ్చి వీరికి పెడతన ఉద్దేశం ఆలోచించినటువంటి అంటాడు అన్నమాట. సింపుల్ గా అయ్యా మాకు ఈ ఆహారాలు మాకు అలవాటు లేదు, ఎందుకంటే మేము ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం, మా తిండి మా పడికట్టు అన్ని కూడా చాలా వేరుగా ఉంటాయి కనుక ఇది మాకు ఇష్టం లేదయ్యా. ఒక అనుమతి ఏంటంటే మేము ఏం ఆహారం అది? శాకాహారం మాంసాహారం. శాకాహారం ఏంటంటే కాయగూరలే ఫుడ్ తింటాం తప్ప, ఒకవేళ ఈ తిన్న తర్వాత మా ముఖాలు కన్నా సరిగా లేకపోతే మీరు చెప్పినట్టు చేస్తామన్న నిబంధనకు వచ్చి ఎవరు తెలుసా? దానియేలు. అంటే గద్ద ఏముంది? గద్ద సచ్చింది తిందట, ఈ పక్షిరాజు చచ్చిపోని తిందో. కానీ ఏం తింటదని? తాజా అంటే మంచి వస్తువుని తింటారని దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. దానియేలు శక్తితో మేసగా పెద్దబోలటువంటి వారు ప్రత్యేకంగా వారు జీవించారు. వారి జీవిత విధానం ఎక్కడో బొగులూరు పట్టణానికి వారు కొనుక్కోబడ్డారు. తల్లిదండ్రులు లేరు, తోబుట్టు ఎవరు లేరు. అక్కడ శరసాలు వేయబడిన సమయంలోనైనా, అక్కడ ఒంటరిగా ఉంటున్న సమయంలో దేవుడు వారికి ఏ పాటలు వారి తల్లిదండ్రులు నేర్పించారు, ఏవే పాట యెహోవా దేవుని వారు విన్నారు, ఇశ్రాయేలు ప్రజలు వారు విన్నారు. అవన్నీ మనసులో ఉంచుకున్నటువంటి వారు దూరదేశం వెళ్ళిపోయినా వారికి జీవిత విధానం మారలేదని దేవుని వాక్యం మనకు తెలుసు. కారణం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో వారి పేరు రాయబడ్డాయి. ఎందుకు తెలుసు? మనం కూడా అలాగా జీవించాలి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం, నీకు లేచి అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యములు చేసి దేవునికి విరోధంగా పాపము పట్టుకుందని తన యజమానులతో. ఎవరు? యాకోబు. ఎవరు? యేసే. ఆదికాండం 39వ అధ్యాయం అంటే ఒక ప్రత్యేకత. అమ్మా ఈ యజమానుడు రాజ్యవాడు కోతి వల్ల సమస్తాన్ని అప్పగించాడు తప్ప నిన్ను మాత్రం నాకు అప్పగింపాలి. ఎందుకు? నా యజమానురాలు, నా యజమానుడు పోతిఫర్ అయితే నా యజమానురాలు కనుక నేను నీ కింద అనికి మనకి పని చేయాలి తప్ప అధికారం సమస్తాన్ని ఇచ్చాడు. ఈ కలిగిన ధన సంపదలో సమస్తం నాకు అధికారం ఈ యజమానుడు నీ భర్త పోతిఫర్ నాకు ఇచ్చాడు, కానీ అయితే నిన్ను మాత్రం నాకు ఇవ్వాలా, నీ మీద నాకు అధికారం లేదని చెప్పిన వెంటనే దానికి లోబడి ఏమైపోయింది? అతను పాలిపోయినట్టు ప్రత్యేకింపబడ్డాడు. కానీ మొదటి మాట, దేవుని కృపలో ఉన్నట్టు మనం ప్రత్యేకింపబడాలి. పడకపోతే మన జీవిత గమ్యాన్ని యేసుక్రీస్తు వైపు మళ్లించుకోలేమని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. రెండవ మాట, పక్షిరాజు కలిస్తే పక్షిరాజుతోనే కలుస్తుంది. అర్థమవుతుందా? పక్షిరాజు స్నేహం చేస్తే ఎవరితో స్నేహం చేస్తుందండి? పక్షిరాజుతో స్నేహం చేస్తుంది. ఇంకెవరితో స్నేహం చేయదు. మనం మనకంటే నీకు స్నేహితులు అనుకోండి, ఎవరు స్నేహితులు ఉన్న లోకంలో మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఒకవేళ అద్దు మార్పు మీరే మనకు ఏమవుతుంది? మన కత్తిని మనం ఇచ్చిన పొడుచుకున్నట్టు అవుతుంది. కారణం ఏంటి అంటే పక్షిరాజు కలిస్తే పక్షిరాజుతోనే కలుస్తుంది. దాని స్నేహం అలా ఉండదు. కనుక మనం ఎవరితో స్నేహం చేసినా మనం ఎంతవరకు అంతవరకు ఉంచుకుంటే మంచిదని దీనికి వాక్యం మనకు తెలియజేస్తుంది.
దీనికి రిఫరెన్స్ గా యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మాతో కూడా మీకును సహవాసం కలిగినట్టు మేము చూసిన దాన్ని విన్న దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడాను మన సహవాసం ఎవరితో ఉండాలని? యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉండాలి. అంటే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారండి? వారే వీరే వారు. ఒకవేళ విశ్వాసంతో సహవాసం చేసేవారు ఏమవుతావు? విశ్వాసురాలుగా అవుతావు. అయితే ఇంకొకతో సహవాసం ఏమవుతావు? ఈ సహవాసం అలా ఉంచు, నువ్వే వెళ్ళి ఆ సహవాసంలో కలిసిపోతూ ఉండదు. మన సహవాసం అనేది సంఘ సహవాసమైన కుటుంబ సహవాసం ఏదైనా అది మంచిగా ఉండాలని దేనికి వాక్యం మనం చదివిస్తుంది కనుక ఇది మన సహవాసం ఎవరితో ఉంటున్నారు మనం అర్థం చేసుకుంటే మంచిదని దేనికి వాక్యం మనం చదివిస్తుంది. 3వ మాట, పక్షిరాజు సచ్చిన దాన్ని తినదు. అంటే ఏంటి? రాజా తినమే కావాలి, సచ్చింది రామందు తింటే సచ్చింది. ఎక్కడ చచ్చిపోతే ఏమవుతాయి? వెళ్తాయండి రామందులు వెళ్తాయి. అంటే ఆకాశం ఎగుతుంది ఏంటది? పక్షిరాజు. కానీ కింద భూమి మీద ఏముందని కూడా దానికి తెలుసు, కానీ అది మాత్రం రాజాది తినదు. అది కష్టపడి సంపాదించుకుని ఒకవేళ పక్షిరాజు కనుక దాన్ని చూపండి అంటే ఇంచుమించు 3 కిలోమీటర్లు వేసుకుని 5 కిలోమీటర్ల వరకు దాన్ని చూపు చూస్తుందంట. అంటే ఆకాశం ఎంత ఎత్తు వెళ్ళినా దానికి చూపు ఒకవేళ చూసిందేనంటే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఏంటది? పక్షిరాజు. మనం దేవుల్లో ఉంటున్నటువంటి మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రార్థనలో ఉంటున్నప్పుడు, లేక ఇతర సహవాసాలు అనగా దేవుడితో మన సహవాసం సంబంధాలు కలిగి ఉంటున్నప్పుడు ఏదైతే వాక్యంలో రాయబడిన రీతిగా మన వ్యక్తి మన జీవితాలకు వీలని దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. ఆ రోజు వారు తాజా ధనాన్ని ఆమె ఎవరు అనే పక్షురాలు తినే అవకాశాలు కల్పించుకుంటుంది. అయితే ఇక్కడ ఒక మాట, దేవుని దగ్గర వర్తమానం పొందకపోవాలి. అంటే ప్రతిరోజు మనం ఏం కావాలండి? ఏదో ఒక వర్తమానం. టీవీ చూస్తున్నప్పుడు, లేక వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, కనిపెడుతున్నప్పుడు ఏదో ఒక వర్తమానం ఎవరి నుంచి రావాలి? దేవుని యొక్క నుంచే రావాలి. ఏ వర్తమానమైనా ఒక మాట, ఒక రేమ వాక్యం అంటే ఒక వాక్యం నీలో ఉండిపోవాలి. ఆది ఎందు దేవుడు భూమి మీద సృష్టించిన ఒక సందర్భం ఉందనుకోండి, ఆ దినాన్ని అదే ఆది ఎందు దేవుడు సృష్టించాడు, సృష్టి యావత్తులా ఉందనుకోని ఆలోచనలు మన ఉద్యోగం అంటే తాజాదనం అంటావు. ఏ తాజాదనం అది? దేవుడి వాక్యం తాజాదనం జీవితం రావాలట. ప్రతిరోజు పక్షిరాజు ప్రతిరోజు వేటాడుతున్న తాజాదనం తింటుంది, సత్యం తింది. కానీ మనం ఏంటంటే సత్యం తింటాం, చచ్చిపోతే ఓడి మనకు వస్తాయి. ఇక్కడ పోయింది వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం, బయటకు తీస్తాం, నానబెడతాం, పోస్తాం, వండుతాం. ఒకవేళ కోరిపోతే మనం ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళా తీస్తాం, మళ్ళా వేడి చేస్తాం. మనం బ్రతికించే తీసుకోవడం తింటాం, తీసుకోవడం ఏంటది? తాజాగా సచ్చింది తింటున్నాం మనం. అంతేనా? పక్షులు చూశారు మరి. ఒకవేళ తాజాగా మనకి ఎక్కడ ప్రసిద్ధి అటువంటిది కదా, మనం ఎవరు ఏం చేయలేం. ఇంకొక విధంగానే మనం అనుకోవద్దు. మీరు మనం తప్పదు. ఇక్కడ ప్రతిరోజు ప్రతిపడి ఎవరు కూడా చెప్పడం అంట. ఇప్పుడు మన ఇండియాలో సాయంకాలం వండుతారు, పగలు వండుతారు. ఇప్పుడు అది కూడా మారారు. మనం ఎందుకు ఈ టీవీలు టీవీ సీరియల్ వచ్చిన తర్వాత ఈ కొన్ని సీరియల్స్ వచ్చిన ఏం చేద్దాం? కష్టమైపోతుంది కదా దానికి. అది గురించి వండే పొద్దులు వండేటు, నీళ్ళు ఫ్రిడ్జ్ పెట్టేటు, మనం వేడి చేసుకోవడం తింటాం. అందుకే జబ్బులు వచ్చేస్తాం మనం. కనుక అప్పుడు తాజాదనం చేసుకోవడం కష్టపడండి. తింటే విషయంలో దీని అశ్రద్ధ చేసి జబ్బు అంటే డాక్టర్ పోయారు మనం. నడుములు ఎక్కువ, పాలు ఎక్కువ, చెయ్యి ఎక్కువ, ఆనే పీలిపి ఎందుకు వస్తాయి? ఈ ఐస్ ఫుడ్ తినేస్తే మనం జబ్బులు వస్తాయి. అందుకని 45 సంవత్సరాల బలహీనత చూపించదు. మన ఎముకలు ఏంటంటే మెత్తబడిపోతాయంట. ఇది డాక్టర్ చెప్పి నా సొంత విషయం కాదు. నీకు 40 దాడిందంటే ఎందుకు మెత్తపడని? దుమ్ములు తినేసి ఫుడ్ని బట్టి. ఐస్ ఫుడ్ మనకు కరెక్ట్గా మనకు వేడొద్దు. మనకేం కావాలి? ఐస్ ఫుడ్డే కావాలి. లేకపోతే తాజాదనం తెచ్చుకోరండి, తాజాదనం తినండి. ఆడవాళ్ళకి కష్టపడండి, కష్టపడి భర్త వంట చేయండి. మీరు కూర్చొని పచ్చని వంట చేయండి. ఎవరు ఇలా చేసుకోనంటే నేను ఒప్పుకోను దానికి. నేను అదే ఒప్పుకోను. నేను చేస్తాను, నేను వంట చేస్తాను, అన్ని చేస్తాను. నేను నా భార్య ఎక్కడ సుఖపెడతాను. నేను ఎక్కడ కష్టపడతాను. ఇది నా టాలెంట్. అర్థమవుతుందా? కానీ మీరు చేసి పెట్టారనుకోండి, మీకు అమ్మలు కూర్చొని ఇంకా కూర్చొని కబుర్లే కబుర్లు. విజయం గారు మా సీనియర్లు అండి. ఎందుకంటే ఆవిడకి నాకు ఒకే వయసు అయిపోతుంది, ఇంకా ఒకే రాసి ఒకే టైంలో వెళ్ళిపోతాం మేము. అంటే మాకు అలా దగ్గర పడుతుంది రోజు కనుక ఆవిడన్నా నేనేమన్నా పట్టించాను. ఎందుకంటే మాకు అలాగే వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంటే అలాగా దేవుడి కృపలో ఒక మాట ఆవిడ మాట పట్టించుకోము. ఇవన్నీ మామూలుగా అంటాం. ఒకవేళ నేను ఏదంటే మీరు పట్టించుకోవచ్చు. చేపలు కొనుక్కొచ్చారు నేను మాట అంటాను, మీరు పట్టించున్నారనుకో సంఘం ఇస్తే రాదు. ఒక మీరన్నా పడిన సంఘం స్థలంలోకి రాదు. ఎందుకంటే మనమందరూ కుటుంబం కానీ సేవా విధానంలో ఉండాలి. కుటుంబం కానీ దేవుడి పరిస్థితి ఎలా ఉంటే కనుక మంచిదని ఒక సేవకులు కలిగినప్పుడు తెలియదు. కనుక మనం తాజాదనం తిన్నాం.
తాజా తినమని గుడ్డు మరచుకుని తాజా వండుకోవచ్చమా? కష్టపడండి, కష్టపడి పని చేయండి, ఏ సమయాన్ని ఏర్చరి చేసుకోండి, అది మంచిదని దీనికి వాక్యం కారణం ఏంటంటే పక్షి కష్టపడుతుంది, తాజేతంగా ప్రీతి మనం వేర్చి ఉంటే మంచిదని దీనికి వాక్యం మనకు జరుగుతుంది. ఇక 4వ మాటగా పక్షిరాజు పైకి చూస్తుంది. ఏ పక్షిరాజు? గద్ద పైకి, మనం కూడా పైకి చూడాలి. అది ఆకాశం వైపు చూస్తుందంట, ఎగురుతుంది. ఒక్కసారి ఎగిరిందనంటేనే దానికి రెక్కలకి ఆడించదో ఎగురుతూ దానికి గాలిని శ్వాసని పీల్చుకుంటూ వెళ్ళిపోతుందంట. అది చాలా విచిత్రం అండి. నేను అనుకునేవాడిని గాలి ఏమన్నా రెక్కలు ఆడించదట, అంటే ఎగరడమే లేకుండా విమానం అలాగే అది ఎంత పైకి వెళ్ళినా ఎలా అనుకుంటుంది, ఏం చేద్దంటే గాలి వచ్చే గాలిని ఆ రెక్కలకి తీసుకుంటూ ఆటోమేటిక్ గా పైకి ఎగురుతూ ఉంటున్నట్టు. ఏంటని? పక్షులు. కనుక మనం ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలి? ఆకాశం కూడా నాకు ఎవరున్నా ఎవరంటాడు? దావీదు అంటాడు, కొండలో లోయలు కష్ట నష్ట వేదనలు కరువులో ఉంటున్నప్పుడు ఎక్కడ చూశాడైనా ఆకాశం ఎవరున్నారని దేవుడు నాడు కదా. అంటే కొండల్లో ఉండి కష్టాలలో లోయలో ఉండి ఏ వైపు చూస్తున్నాడు ఆయన? ఆకాశం తిరిగి ఉండదు నాకు ఎవరినైనా ఈ కదా తోడు అని దావీదు మహారాజు అన్నట్టు మనం ఎవరి వైపు చూడాలండి? ఆకాశం అంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. దీనికి వాక్యం మనకు జరుగుతుంది కనుక అటువైపు మనం చూద్దాం. ఇక పక్షి అనేది మళ్ళా చెప్తున్నాను, 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల పైకి చూస్తుంది, దూర చూపు చూస్తుంది. మనకు కూడా దూర దృష్టి అవసరం. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మన దృష్టి ఎక్కడ ఉండాలండి? పరలోకం వైపు ఉండాలి. చింత కాదు మన వైపు, మన చూపు పరలోకం వైపు ఉండాలి. ఎందుకంటే ఆయన మనం చూస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనకు జరుగుతుంది. 5వ మాటగా పక్షిరాజు పట్టుదల కలిగి ఉంటుంది. దాని పట్టుదల అయిపోయింది పక్షిరాజుకి. మనకు కూడా పట్టుదల కావాలి. నేను వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాట పాడాలి, ప్రసంగం చేయాలి, ఇంకా ఏవో పని ఆశ ఉండాలి. ఆశ లేకపోతే ఏం మనం చేయలేము. అంత మనం పాడు, ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు, వాక్యం చెప్పని చెప్పితే మనది అంత పరిస్థితి మంచిది కాదు. కనుక ప్రతి దాని మన పట్టుదల ఉండాలి. ఉదాహరణకు మన ప్రసాద్ గారు ఎవరేమనుకోవద్దు, బాధపడద్దు. ఆయన పాపం 2 పనులు చేస్తాడు. ఒక పని ఏంటి? కోయి నడిపిస్తున్నాడు, కోయి సైడ్ మీద ఉంటున్నాడు ఆయన. రెండవది ట్రాన్స్పోర్ట్. ఎవరైనా నాకు ఫోన్ చేయరు. ఎవరు ఫోన్ చేస్తారా? ఎవరికి? సెక్రటరీకి, పాస్టర్ ఎవరు ఫోన్ చేయరు. ప్రసాద్ గారు ఎందుకు? కార్యకర్త, మంచి కార్యకర్త. కానీ అంటే నాకు తెలిసినప్పటి నుంచి చూసినప్పటి నుంచి పరిచయం చేస్తాడు ఆయన. దేవుని విషయాలు మంచి పరిచయం చేస్తాడు. కారణం ఏంటి? పట్టుదల. దేవుని పరిచయం పట్టుదల కావాలి. పట్టుదల లేకపోతే ఏమి చేయలేదు. ఒక ప్రక్క కుటుంబంగా ఉంటూ తన భార్య కూడా అతనికి సహకరించడం కానప్పుడే పరిచయం చేస్తాడు ఆయన. భార్య నీ సహకరణ నీకేది, నీ పని పాట కూర్చోబట్టి ఏం చేయాలి? కూర్చోకదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన కుటుంబం మంచిగా నడాలంటే ఇద్దరు మాటలు సమ్మతం అవ్వాలి. ఇద్దరు సమ్మతింపద వాక్యంలో ఉంది. ఇద్దరు మాట్లాడే మాటలు ఇద్దరు సమ్మతించాలట. తన భార్య తనకు సహకరిస్తున్న కారణాన్ని బట్టి 2 పనులు ట్రాన్స్పోర్ట్ చూసుకోవడం అయినా, ప్రతి లక్ష వారు వచ్చి పాటలు మంచి పాటలు నేర్పిస్తారండి. పాటలు నేర్పించడం అయినా, వాళ్ళు తీసుకెళ్ళాడు. ఏ టైంలో ఫోన్ చేశారండి, ఏ టైం ఫోన్ చేసిన ఆయన కాదనమాట ఎప్పుడు ఆయన ఓటండి లేదు. ఒకవేళ బలహీనత వచ్చే తప్ప కాదమిటి తనకు ఉన్నటువంటి ప్రోత్సాహం. మరి శాంతి కూడా రాబోయే దినాల్లో దేవుని మహిమాత్మ వాడబడాలని కోరుతూ ఉంటుంది. కనుక అటువంటి ప్రోత్సాహం మనకు అవసరం. ఎందుకంటే సంఘానికి అవసరం. పట్టుదల కావాలి. పట్టుదల లేక మనం ఏ పని చేయలేం. కనుక పట్టుదల కలిగి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏమి పట్టుదల ఉంది? ఒక పక్షికి అంత పట్టుదల ఉంటే మనకు పాడు, చేతులు, ముక్కు, నోరు, వాసన పంచేదాలు కనుక మన కోరిక మీద తినేసి అన్ని చేసేసి ఏమన్నా పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదల అనుకోద్దా? మానవాళికి అంటే అటువంటి పట్టుదల ఉండాలి. ఎందుకంటే ఒక పక్షికే దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చే అంటే పరలోకములకు వెళ్ళాలని దేవుడు మన పట్ల కోరి ఆశ కలిగి ఆ పరలోకాన్ని మన కోసం సిద్ధపడితే నరకం అనేది దేవుని యొక్క ఆజ్ఞని మీరి కింద ఉన్నటువంటి యొక్క ఎవరండి ఈ లోకంలో ఉన్నటువంటి ఏంటి అంధకార శక్తి కోసం దేవుడు దాన్ని నరకాన్ని ఏర్పాటు చేస్తే నరకానికి ఏమో ఏం చేస్తున్నామండి? మనమైపోతున్నాం. ఆ చీకటి ఉన్నటువంటి వారిని ఏమో పరలోకం నడిపించేవారుగా ప్రపంచం నడుస్తుంది. కారణం ఏంటి? అర్థం కాని పరిస్థితి. క్రైస్తవ సంఘాలని, విశ్వాసాలు, కుటుంబాలు, ప్రపంచంలో ఏదైనా నరకం అయిపోయే పరిస్థితి అవుతుంది తప్ప దేవుని గొప్ప దినాన్ని మనం సరిపోతాం, పరలోకం వెళ్తాం, ప్రభుత్వంతో ఉంటాం. ఆయన ఆలోచన తపన అనేది కూడా నేటి దినం తక్కువైపోతుంది. సంఘాలు, ప్రసంగాలు అనేటువంటి ప్రపంచంలో నరకలు పడుతున్నాయి, జరుగుతున్నాయి. కానీ దేవుని వైపు దగ్గర వచ్చేసి తర్వాత మీడియా పరిచయం నేటి దినాన్న మీడియా పరిచర్య సంఘములకి ఆరాధించే పరిస్థితి కనపడడం లేదు. నేను పలానా లండలో ఉంటాం, మీరు ఎక్కడ రూములో కూర్చోమని అంటాం. ఈ రూములో కూర్చున్నప్పుడు 100 శాతం అర్థగారి పరిస్థితి అంటే మాట్లాంటాడు. అదే ఆరాధన అంటే అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలని ప్రజలు నాతో ఉంటున్నప్పుడు అంటున్నాడు. భక్తులు వేశారు. కారణం చాలా వయసు అయిపోయి ముసలివాడు ఆయన దేవుని మందిరం ఆశ
పావుల కుమారుడు దేవుని మందిరం అని ఆశ, దేవుడి స్థలం అనేది ఆశ, దేవుడి సహవాసం ఆశ. ఆ సహవాసం కోరిక తనకు ఉద్దేశం మనం కలిగి ఉంటే దేవునికి అవినీతి స్థితిని మనం వెళ్తామని దేవునికి వాక్యం మనకు చెల్లిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు ఏమంటుంది? పట్టుదల, మన పట్టుదల కలిగి ఉంటున్నామా? ప్రార్థనలో పట్టుదల, వాక్యములో పట్టుదల, పాటలో పట్టుదల. ఇక్కడ విశ్వాసంగా ప్రజలు ముందు పట్టుదల కలిగి ఉంటే మనకు వేరే దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. హల్లెలూయా. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమని అడుగగా నీవు నన్ను ఆశీర్వదించింది కానీ నిన్ను పోలి ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పినప్పుడు ఆయన నీవు నీ దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచింది కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పింది. హల్లెలూయా. పట్టుదల కలిగి ఉన్నాడు ఎవరి? యాకోబు. బయలుదేరి వెళ్తున్నాడు. దేవుని వచ్చినప్పుడు ఏడిపడ్డారు. దేవుని తన పైకి ఎక్కేంతకు వెళ్తున్నారు. అయితే అతడు ఒకే ఒక కోరికడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ. యాకోబు మోసగాడు. అయితే మోసగాడు ఇశ్రాయేలు దేవునికి జనాంగంగా మార్చగలిగాడు. ఎవరు తెలుసా? ఇప్పుడు కలిగింది దేవుని ఎందుకు భయం భక్తికి పట్టుదల ఉన్న కారణాన్ని బట్టి ఒక మంచి వ్యక్తిగా తయారైనది ఇశ్రాయేలు. ఇజ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు నుంచి వచ్చింది ఇశ్రాయేలు. కానీ ఇశ్రాయేలుగా మనం మార్చబడ్డామనండి. కారణం దేవునిలో ఉన్న పట్టుదల దీనికి వాక్యం మనకు చదివిస్తుంది. 6వ మాట, ఎందుకంటే టైం అవుతుంది. 6వ మాట, పక్షిరాజు తుఫానుకు భయపడదు అంటే అధిగమించే లక్షణం. పక్షిరాజు అది ఏంటంటే దేనికి భయపడదు? తుఫానికి దేనికి భయపడదంట. చాలా విచిత్రం ఉంది కదా. మన తుఫానుతో అక్కడ బయటకు వెళ్ళదు. కొన్ని విమానాలు ఆగిపోతాయి. కానీ పక్షిరాజు ఆ చల్లదనం అనేది, నీటి యొక్క వర్షం అనేది సూపర్ పడ్డానికి ఎంతో ఆనందం అంట. అంటే ఎదురైతే ఈదుతుంది. సచ్చని చేప ఎదురైతే ఈదుతుంది. ఆ సచ్చని చేప మామూలుగా వెళ్తుంది, అది బ్రతికొని చేయబోతుంది. ఎదురైతే ఈదుతుంది. మన ఎదురైతే అయ్యేగాలి ఏదా దేవుడు దేవుని కృపలు కనుక పక్షురాజు దేనికి భయపడదు. వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఏదొచ్చినా అది భయపడదని సంతోషంగా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుందని దేనికి వాక్యం మనకు చెప్తుంది. మనం అలాగే ఉండాలి. పిల్లల సుఖానికి నేర్పించకూడదు. చూసారండి, పిల్లలని సుఖానికి మనం నేర్పించకూడదు. అధిగమించేదని అలవాటు, దాక్కోవడం దానికి అలవాటు. దేనికి? పక్షి దాక్కోదంటే ఏది వచ్చిందని జయిస్తూ వెళ్తుంది. కానీ విశ్వాసాలకు మనం దాక్కోవడానికి వీలు లేదు. ఎదురైతే ఈ దేవాలుగా ఉండాలి. దేనికి వాక్యం మనకు చదివిస్తుంది. అంత మాత్రంగా చచ్చిన చేప కొట్టుకొని పోతుంది, బ్రతుకునే చేప అధిగమిస్తుంది. చూసారు, చచ్చిన చేప కొట్టుకొని పోతుంది. కానీ నీరు ఎటు వెళ్తాడు మనం అరగడానికి వీలు. లోకంలో ఉంటున్నా మన గాలిలో అలాగే వెళ్ళకుండా ఏదైతే యేసు చెప్పాడు, యేసు ప్రభు చెప్పారు ఆ వైపు వెళ్ళాలని దీనికి వాక్యం చదువుతుంది. 7వ మాట, పక్షిరాజు శ్రమించే తత్వం ఉంటుంది. చూసారు, పక్షిరాజుకి శ్రమించేది అంటే కష్టపడే మనసు ఉంటుంది. మనం కష్టపడాలి. ఈ దేశం వచ్చిన తర్వాత ఉద్యోగంతో మనం కష్టపడాలి. ఒకవేళ దేశంలో గాలి, వాతావరణం, తిండి పరిస్థితులు బట్టి ఒకవేళ 3-4 రోజులు లేక వారం ఇంట్లో ఉన్నామనంటే ఇక పని పంపడం చాలా కష్టం. అంతవద్ద మీకు మీరు అలాగే కూర్చోవద్దు. ఏదో పని చేసింది అలాంటి ఏదో చేయండి. ఒక ఏం పని లేకపోతే శుభ్రంగా భర్త ఎవరింటికి వచ్చి శుభ్రంగా చేసుకుంటే రెడీగా వచ్చాడు ఎవరి భర్తకి. అర్థమవుతుందా? కష్టపడాలి. కష్టపడకపోతే చాలా నష్టం. ఈ దేశంలో మరీ నష్టం. ఈ తిండి వాతావరణం బట్టి ఒకవేళ 1 నెల రోజులు ఇంటికి జాబ్ లేకుండా ఉన్నాడు అనుకోండి, ఇక తర్వాత జాబ్ ఉండదు, ఏముండదు, గాలి వెళ్ళిపోతారు. అలా ఎన్నో కుటుంబాలు ఈ దేశంలో. ఈ 35 సంవత్సరాల సర్వీస్ దేశం అనేక మంది ప్రజలు చూశారు. మరి నీకు దండం పెడతాను పనికిరండి, అక్కడ ఎక్కడ పనికి? అక్కమ్మ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, మొత్తం రూమ్ ఫ్రీ, ఫ్రీ ఏంటి? ఇంకా అన్ని ఫ్రీ కదా. ఇంకా అయితే చెప్తాం పండుకోవడం అలాగే ఉండడానికి మీరు కష్టపడాలి. ఈ దేక ఏం చేస్తుంది తెలుసా? ఈ పిల్లలు ఎదిగే వయసు వచ్చేటప్పుడు కట్టండి పిల్లలు బూటి నుంచి కిందకి తగ్గుతుందంట. కిందకి పడేస్తున్నాను. ఎందుకు? అది అలవాటు పడాలి. అది ఎక్కడం నేర్చుకోవాలి. అయితే పడిపోతున్న సమయంలో నేర్చి అట్టుకుంటుందంట. అర్థమవుతుందా? అది కింద పడేస్తుంది. కష్టపడడానికి అది మనసు ఇస్తుంది. తర్వాత పడిపోయే పరిస్థితికి వచ్చేటప్పటికి అది 2 రెక్కలు చాపి వాటిని పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడిని ప్రభుల వారు మనం కష్ట నష్ట వేదనలో పడవేస్తున్నప్పుడు ఒకవేళ మనం దిగిపోతున్న సమయంలో ఆయన వచ్చి 2 చేతులు ఇచ్చి మనం ఆదుకుంటాడు. వాక్యం మనం చదివిస్తుంది. పక్షురాజు కూడా అదే చేసిందండి. కారణం ఏంటి? పక్షురాజు కష్టపడుతుంది. తన కష్టపడుతుంది ఉన్నటువంటి వారిని కష్టం నేర్పిస్తుంది. మీ పిల్లలు కూడా మనం ఏం తెలుసా? కష్టపడే తత్వం నేర్పించాలి. ఎంత డబ్బు నువ్వు బిడ్డల కోసం వెచ్చిస్తున్నావు, ఎంత ఫీజు హాస్టల్ కడుతున్నావు, ఎంత ఫీజు స్కూల్ కడుతున్నావు, అది ప్రతి దానికి పిల్లలకు నేర్పించాలి. అది కొట్టినారన్న ఇండియా మరి అది ఏదైనా వారికి నేర్పించాలి. నేర్పించకపోతే వారి మాట తెలియదు. వాళ్ళకి ఈ దినాలు మరి ముఖ్యం వారికి తెలియదు. మన దినాలు మన తరం ఇది తెలిసేది. తండ్రి కష్టపడిన, తల్లి కష్టపడిన, ఎవరు కష్టపడి కష్టార్జితం నా కోసం కష్టపడడం మాకు అర్థమయ్యేది. నేటికంటే అర్థమయ్యే పరిస్థితి కాదు. కానీ వేరే నేర్పాలి, వాళ్ళు చెప్పాలి.
ఒరే ఈ కోసం నేను డబ్బు ఖర్చు పెట్టి డిన్నర్ ఖర్చు పెడుతున్నాను, ఇంత నేను ఖర్చు పెట్టను మాట వినాలని మాకు నేర్పించాలి. వాళ్ళు నేర్పించే వారు బిడ్డలు ప్రయోజకులు అవుతారు. గత కూడా చేస్తారండి, బిడ్డలకు పని చేసే తత్వం నేర్పిస్తారు. అది ఒక బిడ్డలు వయసు వచ్చిన లోపల వారికి మీరు ఎలాంటి కష్టపడి ఆహారం మీరు తెచ్చుకోవాలి, అది గద్ద పక్షి వారికి నేర్పిస్తారు. దీనికి వారికి మనం చదువుతుంది కనుక అలా కూడా మనం నేర్పించాలి. కష్టపడుతూ శ్రమించాలి. మంటలో పుట్టిన సెగకు భయపడుతుంది. చూసారండి, మంటలో పుట్టింది దానికి ఆ సెగకు ఆ మంటగా భయపడుతూ చెప్పండి. అంటే వాక్యంలో మనం పుడితే కనుక శ్రమ అయినా బాధ వచ్చి మనం ఏంటి దానికి భయపడవలసిన అవసరం ఉండదని దేనికి వాక్యం మనకు చివరికి అంటున్నాను. పక్షుల రూపాంతరం చూసారా, ఇవన్నీ అనుభవం వచ్చిందని ఏమవుతుందండి, రూపాంతర అనుభవంలోకి వెళ్ళిపోతుంది. ఏంటండి పక్షురాలు అంటే రూపాంతరం అనుభవం మనకు కావాలి. అందుకే కనిపెట్టడం, రూపాంతరం చెందడం. తరువాత పక్షిరాజు ముడుపులు చేస్తున్నారు. పక్షిరాజు చేసే పని ఏంటి తెలుసా? పక్షిరాజు 70 సంవత్సరాలు బతికారని చెప్పాను. అది 30-40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి దాని ముక్కు బాగా పెరిగిపోతుందంట. ముక్కు బాగా ముక్కు బాగా పెరుగుతుందంట. అది ఇంకా ఏమి తినలేదు ఆ ముక్కు వల్ల. తరువాత ఈగులు ఆ వెంట్రుకలు బాగా బరువుకు ఎగరలేని పరిస్థితి. అది ఏదైనా మళ్ళీ నేను బ్రతకల ఆశ ఉంటున్నప్పుడు ఎక్కడో ప్రాంతానికి వెళ్ళిపోవడం అంటే అది కొండ గృహాలకు మంచి ఎత్తైన స్థోడలు వెళ్ళిపోయి అంటే ఇంచుమించు 5 నెలలు అంటే 150 రోజులు అక్కడే ఉంటున్నది. ఏంటది ముందు తరువాత తన ముక్కును ఆ రాయితో కొట్టుకుని తరువాత బాగా రక్తాలు వచ్చిన తర్వాత ముక్కు కొంత పోయిన తరువాత ఆ ముక్కుతో వెంట్రుకలు పీక్కుంటున్నాను. ఏంటది పక్షురాలు. ఆ వెంట్రుకలు ఆ పీకి బాగా వేసిన తర్వాత మనకు నునుపుగా తయారవుతుందంట. ఎన్ని నెలలని అంటే 150 రోజులు కష్టపడుతూ శ్రమిస్తుంది. ఎందుకో తెలుసా? తన యొక్క జీవితాన్ని మళ్ళా మలుపుకోవడం కోసం, మళ్ళా బ్రతకడం కోసం. అంటే 40 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఏమవుతుందండి, అది ముసలి అయిపోతుంది, ఎగరలేదు, తన ఆహారం పోషించుకోలేదు. అయితే బ్రతకడం కష్టంగా ఆలోచన వస్తుంది. ఆలోచన అంటే నేను బ్రతకాలి జీవిత ఆలోచన వచ్చి అది వెంట్రుకలు దానికి పీక్కుని అనేక మంది గోర్లు బాగా పెరిగిపోతారు. కాళ్ళకి గోర్లు అవి బాగా అలాగే రాత్రి పెట్టి కొట్టుకుని కట్ చేసుకుని తరువాత 5 మాసాలు అనగా 150 రోజులు అయిన తరువాత మళ్ళా తనకి ఏమవుతుందండి, నూతన శక్తి, నూతన బలం వస్తుందట. తరువాత 70 సంవత్సరాలు జీవితం. ఏంటి తెలుసా? పక్షిగా మనం కూడా దేవుని కృపలో ఉంటున్నాం. కష్టం వచ్చి రావచ్చు, బాధ వచ్చు, శ్రమ రావచ్చు, మెట్టు ఏదొచ్చినా మనకు రూపాంతరం పొంది ఒక దినవంద ఒక సంవత్సరం ఆలోచన చేస్తున్నాను. ఒక రోజు ఉంది మన రూపాంతర అనుభవంలోకి వెళ్ళిపోవాలి. మనం ఈ లోకంలో అనేకమైన మనకు కనబడవచ్చు. ఈ లోక రీతికి కానీ రూపాంతర అనుభవంలోకి మనం వెళ్ళకపోతే మంచిదిగా దీనికి వాక్యం చదివిస్తుంది. ఈ పక్షుల రూపాంతర అనుభవంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది మరలా 70 సంవత్సరాల జీవనాలుగా అది 40 తరువాత 30 సంవత్సరాలు అంటే అది అన్ని తీసుకున్న తర్వాత వెంట్రుకలు పెరిగేస్తున్నారు. మన నూతన శక్తి, నూతన బలం, నూతన వెంట్రుకలు, నూతన ముక్కు, నూతన గోడు ఇవన్నీ వచ్చిన తర్వాత తన కూటికి తను చేస్తాడు. దేనికి వాక్యం మనకి చదివిస్తాను. ప్రభుత్వం పిల్లరా ముగిస్తూ ఉంటూ ఉన్నాను. పక్షిరాజుకి అటువంటి ఆధిక్యత దేవుడు ఇస్తే అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మనకి చదువుతున్నాం. ఆ మాట ఏంటంటే బాలుడు సంవత్సరులు పరిగెత్తుదురు, తొట్టిదురు, యెహోవా ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. యెహోవా ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఒక పక్షిరాజు ఉదాహరణలో చూపించాను. దేవుని కృప ఎదుగుతున్నటువంటి మనం, దేవుని కృపలో ప్రసన్నత ఉన్నటువంటి మనం ఇంకా ఎలాగెదగాలి? దేవుని కృపలో వర్ధిల్లాలి, దేవుని నామంలో వర్ధిల్లాలి, దేవుని నమ్మకత్వం మీద మనం రావాలి, దేవుని మహాదేశం పొందుకోవాలి. క్రీస్తు నాకు మనం పొందుకున్న ఇతరులు దీవెనకరంగా ఉండాలంటే నూతన శక్తి, నూతన బలం, నూతన ఆత్మ, నూతన ఉద్దేశం మనకు కావాలని దీనికి వాక్యం మనకి చదివిస్తాం. పక్షిరాజే ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే ఆయన ఊపిరి చేత మనం బ్రతికబడుతున్నాం. ఆయన హస్తాలతో మనం చేయబడ్డాం. ఊపిరి చేత మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, మాట్లాడుతూ ఉన్నాం, పనులు చేసుకుంటున్నాం. ఇక్కడ కృపణ దేవుడు మనకిస్తే ఈ కృపణతో ఒకవేళ మనం పొందుకోకపోతే ఇది నా పక్షిరాజు జ్ఞాపకం చేస్తున్నాడు. నూతన బలం పొందుకోండి, నూతన శక్తి పొందుకోండి, నూతన ఆత్మను పొందుకొని దీవెనకరంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కనుక ఆ విధంగా ఉందాం. తల వంచండి, చిన్న కోరస్ పాడదాం. తల వంచండి. నేనే పాడిన ఎవరు పాడవద్దు, కోరేవారు ఈ పాటకి సహకరించండి. స్క్రీన్ మీద మీరు తల ఉంచుదాం, తల ఉంచుదాం, తల ఉంచుదాం. మన బాధలు, మన ఇంట్లో ఉన్న సమస్యలు దేవుడికి తెలుసు. ఒకవేళ ఎవరికి తెలియకపోవచ్చు. అది దేవుడి సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని ఆలోచన చేస్తున్నాడు. నీ బ్రతికి ఏదైనా కావచ్చు, నీ బంధకాలు ఏదైనా కావచ్చు, అంటే ప్రాణంతో దేవుడు మాట. నా ప్రాణమా
బంధకాలు మా చుట్టూ ఉంటూ ఉన్నాయి, శ్రమలు మా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి, అప్పులు వేదన మమ్మల్ని వేధిస్తూ ఉంది, సమస్యలు మా కళ్ళ ముందు కనబడుతుండగా పరమ తండ్రి, నీకు తప్ప ఈ లోకంలోకి ఎవరు లేరు నీ వాక్యం చదివిస్తుండగా ప్రభునైనా ఈ సమయంలో నాతో నీ వాక్యం వింటున్నవాడి మా బిడ్డలు ఎవరైనా తండ్రి సమస్య అనే పరిష్కారం లేక ఉన్నట్టయితే పరిశుద్ధ నీ సహాయాన్ని తండ్రి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నా ప్రాణమా నీవు నా వేళ నా లోకంగా దేనికి వాక్యం చదివిస్తుండగా ప్రభు కృంగవలసిన అవసరం లేదని, వేదన చెందవలసిన అవసరం లేదని, దుఃఖపడవలసిన వేదన లేదని నా పరమ తండ్రిని మనం నిరీక్షణతో ముందుకు వెళ్ళడానికి నాయన నీ సహాయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చెప్పుకోలేని బాధ, ఎవరితో పంచుకోలేని బాధ, ఆ దుఃఖం వేదన తండ్రి హృదయాలు ఉంటున్నగా పరమ తండ్రి వ్యాస్తాన్ని ప్రభా వీళ్ళందరిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. పక్షిరాజు వల్ల నాయన యమన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుడు బాణములు పడిచి వాక్యం చెప్పిన రీతిగా తండ్రి పక్షిరాజుల రెక్కల పైకి ఎగిరికున్న ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఏ సమస్య కావచ్చు, అప్పులనే సమస్య, అక్కమనే సమస్య, ఉద్యోగమైన సమస్య, అనారోగ్యమైన సమస్య, వేదన దుఃఖలు కరువులు వేదన సమస్య ఏదైనా కావచ్చు పరమ తండ్రి ఈ హస్తాన్ని బిడ్డలందరిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన రాబోయే దినాలు పునరుద్ధానం శక్తి పునరుద్ధాన బలమును పొందుకుని ఆయన మీరు వస్తువుల సమయం ఎత్తబడి గుంపులకు చేర్చబట్టాలి కదా ఆయన ఈ సహాయం లేచమని ఈ స్వాతంత్రం మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.